అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు నీలం గళ్ళ దుప్పటి. రచన కావిలిపాటి విజయలక్ష్మి గారు. 1977 యువ మాసపత్రికలో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. నన్ను చూస్తూనే చిరునవ్వుతో విష్ చేశాడు అయ్యర్. నేనెప్పుడు ఆ టౌన్కి వెళ్ళినా ఆ హోటల్లోనే బస చేస్తాను. గదులు నీట్గా ఉంటాయి, సప్లై బాగుంటుంది. అయ్యర్ రిజర్వ్డ్గా ఉంటాడు. ఆడవాళ్ళకి ఆ హోటల్ గదుల్లో ప్రవేశం ఉండదు. అది ఆ హోటల్కున్న ప్రత్యేకత. అయ్యర్ నాకు పరిచయస్తుడే, పర్వాలేదు అనుకుని ఓసారి మావిడిని తీసుకొని వచ్చాను. నా పక్కన ఉన్న మావిడిని చూసి, మీకు తెలియదా సార్ అని మరో హోటల్ అడ్రస్ చెప్పి, బాగుంటుంది, కావాలంటే నేను మేనేజర్కి ఫోన్ చేసి చెప్తాను, వెళ్ళండి అని లౌక్యంగా నాకు ఉద్వాసం చెప్పాడు. బాయ్ని పిలిచి తాళం చెవులు ఇస్తూ రూమ్ నెంబర్ చెప్పి, అయ్యగారికి ఏం కావాలో చూడు అన్నాడు. బాయ్ కొత్త కుర్రాడు, పచ్చగా అందంగా బాగా బ్రతికిన కుటుంబంలో అబ్బాయిలా కనిపించాడు. ఇదివరకైతే సత్యం అనేవాడు ఉండేవాడు, నల్లగా మోటుగా నవ్వుతూ. నేను అడిగినా అడగకపోయినా ఊర్లో రిలీజ్ అయిన కొత్త సినిమాల గురించి, తన ఉద్యోగం గురించి గలగలా మాట్లాడేసేవాడు. ఈ అబ్బాయి కాస్త రిజర్వ్డ్గా కనిపించాడు. రూమ్ తలుపు తెరిచి లైట్ స్విచ్, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి పక్క మీద దుప్పటి మార్చి దిండు కవర్ మారుస్తూ, కాఫీ సిగరెట్ ఏమన్నా తెమ్మంటారా సార్ అని అడిగాడు వినయంగా. నీ పేరు, నువ్వు కొత్తగా చేరావా పనిలో అని అడిగాను. అతని ప్రశ్నను పక్కన పెట్టి, అవునండి పొడిగా జవాబిచ్చాడు. ఇదివరకు సత్యం అనేవాడు ఉండేవాడు అన్నాను స్వాగతంలా. అతను మాట్లాడలేదు. తర్వాత మీకేమన్నా కావాలంటే అని నా వైపు చూశాడు. పిలుస్తాలే అనేసాను అతని మాట మధ్యలో. వెళ్ళిపోయాడు బయటికి. కుర్రాడు బాగున్నాడు, ఎర్రగా. అరే పేరేమిటో చెప్పనే లేదు అనుకున్నాను. మళ్ళీ అడగొచ్చులే అనుకుని బట్టలు మార్చుకొని కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళడానికి తయారై డ్రెస్సింగ్ టేబుల్ దిగువన అమర్చిన బటన్ నొక్కాను. 2 నిమిషాలు గడిచాక తలుపు మీద టకటకా శబ్దం. తలుపు తెరుచుకున్నాక అనుకున్నాను గడియ పెట్టడం మర్చిపోయానని. రావోయ్ అన్నాను. అతను లోపలికి వస్తూ, ఏం కావాలి సార్ అని అడిగాడు. ఒక కాఫీ, ఒక ప్లేట్ ఇడ్లీ పట్రా. 5-6 నిమిషాల్లో తెచ్చాడు. అతను బయటికి వెళ్ళిపోతుంటే జేబులో డబ్బులు తీసి సిగరెట్ పెట్టు తెమ్మని చెప్పాను పిలిచి. అతను సిగరెట్ పెట్టు తేవడం కొద్దిగా ఆలస్యం చేశాడు. ఏమిటి ఎంతసేపు చేశావు? వాచ్ చూసుకుంటూ కొంచెం విసుగ్గా అడిగాను. మన హోటల్ ముందు కొట్టు ఇవాళ బంద్ సార్, రోడ్డు చివరి వరకు వెళ్ళాను అన్నాడు ఆ అబ్బాయి తల వంచుకొని నిల్చుని. అతని వయసు 19-20 మధ్య ఉంటుంది. అతని వైపే చూస్తున్నాను. అబ్బాయి ముద్దుగా అందంగా ఉన్నాడు. అతను ఈ ఉద్యోగం చేయడానికి తగడు అని అనిపిస్తోంది. నీ పేరు అని అడిగాను. మధుబాబు అని పిలుస్తారండి అన్నాడు. ఎంతవరకు చదివావు? నా రెండో ప్రశ్న. చదివానన్నట్టు తలూపాడు. ఏం చదివావు? ఇంటర్మీడియట్ పాస్ అయ్యానండి అన్నాడు జవాబు చెప్తూ. పైకి చదవలేదు. ఈ ఉద్యోగంలో ఎందుకు జాయిన్ అయ్యావు? అతని జవాబు కోసం చెవులు రిక్కిచ్చాను. అదోలా నవ్వి, పై చదువులు చదివే అదృష్టం నాకు లేదు. ఈ నిర్బంధ రిటైర్మెంట్ స్కీమ్లో మా నాన్నగారు రిటైర్ చేశారు. ఏం చేయాలి? ఇల్లు గడవదు, ఉద్యోగంలో చేరాను అని అన్నాడు. అయ్యర్ జీతం ఎంత ఇస్తారు అని అడిగాను. చెప్పాడు. పాపం సానుభూతి వ్యక్తం చేశాడు. తర్వాత నేను ప్రశ్నించకుండానే తన కుటుంబ వివరాలు చెప్పాడు. ఆరోగ్యం చెడి మంచాన ఉన్న తల్లి, 2 చెల్లెళ్ళు, ఉద్యోగం పోయిన దగ్గర నుంచి ఇంటి సంగతి పట్టని తండ్రి. నేను హోటల్లో ఉన్న 2 రోజులు సత్యంలా బోరు కొట్టకుండా చాలా నమ్రతగా తన ఉద్యోగ ధర్మం నిర్వర్తించాడు మధుబాబు అని అనుకున్నాను. నేను వెళ్ళడానికి సంచి సర్దుకున్నాను. మధుబాబు వచ్చాడు. వెళ్ళిపోతున్నారా సార్ అని అడిగాడు. అవునన్నాను. మీరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు సార్ అన్నాడు. చెప్పాను. నాకేదన్నా ఉద్యోగం ఇప్పించగలరా సార్ అని అడిగాడు. అతని కళ్ళు దీనంగా ఉన్నాయి. మళ్ళీ వారం రోజుల్లో వస్తాను, అప్పుడు చెప్తాను అన్నాను. హోటల్కి యువతల వరకు నా బ్యాగ్ పట్టుకొని నా వెనకే నడిచాడు మధుబాబు. మావిడ ఎందుకో సన్నగా గొణుగుతూ విసుక్కుంటోంది. పొత్తిగా ఇల్లు వాకిలి పట్టించుకోరు. తన ఉద్యోగం, తన క్యాంపులో అదే లోకం. డబ్బు తెచ్చి ఇంట్లో పారేయగా అనేసరా బాధ్యత తీరిపోయినట్టేనా అని. ఏమిటైంది ఇప్పుడు? ఆమె ధోరణి వినలేక నేను విసుగ్గా అడిగాను.
ఎన్నిసార్లు చెప్పాలండి, పట్నం వెళ్తూ ఉంటారు, మంచివి 2 దుప్పట్లు తెమ్మని. ఈ ఊరి కొట్లలో బాగుండవు, పైగా ధరలు ఎక్కువ అని అంది. సర్లే ఈసారి తెస్తాలే అన్నాను. నిజానికి అది కాదు, ఇంకేదో చెప్తోంది. ఆమెకు నాతో మాట్లాడడానికి వీలు చిక్కదు. పిల్లలు ఇంట్లో తిరుగుతుంటే డబ్బు విషయం ఇంకా ఏమన్నా మాట్లాడడం ఆమెకి ఇష్టం ఉండదు. ఒక్కోసారి ఆమె వంటింటి పనులు తెమిల్చుకొని వచ్చేసరికి రాత్రి నేను నిద్రపోతాను. నన్ను లేపు చెప్తే నా మూడ్ సరిగ్గా ఉండదని అప్పుడు చెప్పదు. నేను ఇంట్లో ఉండేది నెలకు 10 రోజులు. ఆ 10 రోజులు ఆఫీస్ ఉండనే ఉంటుంది. 2 నిమిషాలు ఏదో ఆ పని ఈ పని చేస్తున్నట్టు నటించి మా అమ్మ ఉత్తరం రాసింది అంది. ఏమిటేమిటి విశేషాలు, అంతా క్షేమమేనా అన్నాను. మా శంకర్ గారికి ఏదైనా ఉద్యోగం చూడమని మీకు చెప్పమని రాసింది అని నా మొహంలోకి చూసింది మా ఆవిడ. హాయిగా వ్యవసాయం చేసుకోమను, భూములున్నాయి కదా, పండించుకుంటే దర్జాగా బ్రతకగలరు వాళ్ళు. ఉన్నవాడు లేనివాడు ఉద్యోగానికి ఎగబడితే ఇంకా ఈ దేశంలో నిరుద్యోగ సమస్యకి పరిష్కారం కాదు అన్నాను. మా తమ్ముడొకడు మానేసినంత మాత్రాన పరిష్కారం అయిపోతుంది లేండి నిరుద్యోగ సమస్య. వ్యవసాయం చేయలేకనే కదా ఉద్యోగానికి ఎగబడతా. వాడికి మాత్రం మీలాగా ఉద్యోగం చేస్తూ దర్జాగా బ్రతకాలని ఉండదు అని మొహం ముడుచుకుంది. ఇంట్లో ఉన్న 2-3 రోజులు ఆమెతో అనవసరంగా తగువ తెచ్చుకొని మనసు పాడు చేసుకోవడం అవివేకము అని అనిపించింది. అయితే రాయి, అప్లికేషన్ పంపించమని ఏదో సలహా చెప్పాను. అతనికి నచ్చకపోతే అలాగే ప్రయత్నిద్దామన్నాను. మీరు రాయండి, అమ్మ సంతోషిస్తుంది అందామె. అలాగేలే, నువ్వు రాయి అన్నాను. 2 వారాల్లో మా ఆఫీస్లో గుమాస్తా పోస్టులకు ఇంటర్వ్యూలు ఉన్నాయి. మధుబాబుకే వేయించాలి అని అనుకుంటున్నాను. మా బావవారిదేవి అదే క్వాలిఫికేషన్ అయినా మధుబాబుకే వేయించాలి అని అనుకుంటున్నాను. అతనేదో పెద్ద ఆఫీసర్ ఉద్యోగం చేయాలి అని అనుకుంటుంది మా అత్తగారు. ఆ రాత్రి మా ఆవిడకి మధుబాబు విషయం చెప్పి, చూడు పాపం అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన దేశంలో అన్నాను. అతని తండ్రికి ఎందుకు ఉద్యోగం తీసేశారు అని అడిగిందామె. వ్యక్తిగత ద్వేషాలు అంటాడు మధుబాబు అన్నాను. సర్లేండి, ఈసారి తమ్ముడికి వేయించండి, అమ్మ మనసు కష్టపెట్టుకుంటుంది. తర్వాత మీ మధుబాబుకే చూద్దురు కానీ అంది. నవ్వుకున్నాను. మధుబాబు విషయం విని జారిపడిందే కానీ స్వార్థం త్యాగం చేయలేకపోయింది అని. నవ్వుతూ నాకు నమస్కరించి నా చేతిలో బ్యాగ్ అందుకున్నాడు మధుబాబు. రూమ్లోకి వెళ్ళాక వేడి నీళ్లు తెస్తాను, స్నానం చేయండి సార్ అన్నాడు. జిడ్డు మొహం నేను చిరాగ్గా ఉండడం గమనించి కాబోలు, ముందు స్ట్రాంగ్ కాఫీ పట్రా అన్నాను. 5 నిమిషాల్లో కాఫీ గ్లాస్తో ప్రత్యక్షమయ్యాడు మధుబాబు. రాత్రి మీల్స్ తీసుకుంటారా, చపాతీలా అడిగాడు మధుబాబు. సాధారణంగా నేను ఆ హోటల్లో ఉన్నప్పుడు రాత్రిపూట చపాతీలే తీసుకుంటాను. అయ్యరు తమ ఇంట్లో చేయించిన చపాతీలు ప్రత్యేకంగా నాకు పంపిస్తాడు. ఆ హోటల్ పక్కదే అయ్యర్ మేడ, అందులో అతని కుటుంబం ఉంది. అయ్యర్ ఇంట్లో తయారు చేసిన చపాతీలు కూర చాలా రుచిగా ఉంటాయి. అయ్యర్ నా కోసం స్పెషల్గా అలా చేయిస్తాడో లేక వాళ్ళింట్లో అలా చేసుకుంటారో నాకు తెలియదు. మేనేజర్ గారికి చెప్పు, మూర్తి గారు చపాతీలు పంపించమన్నారు అని చెప్పాను మధుబాబుకి. అలాగే అని పక్క దుప్పటి తిండు గలేబు మార్చి ఖాళీ గ్లాస్ పట్టుకొని వెళ్ళిపోయాడు మధుబాబు. తర్వాత గదులు ఉడిచే మనిషి 84వ నంబర్ గదికి వేడి నీళ్ళు ఇవ్వమన్నాడు మధుబాబు. ఇదే కదండి అని అడిగింది కొంచెం తెరిచి ఉన్న తలుపులోంచి లోపలికి చూస్తూ. తీసుకురా అన్నాను. స్నానం చేసి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి కుర్చీలో కూర్చొని పేపర్ చూస్తున్నాను. రాత్రి 8 దాటింది. చపాతీలు తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు మధుబాబు. కూజాలోని నీళ్లు గ్లాసు లోపలికి వంచి తెచ్చి పక్కన పెట్టాడు. సార్ కాఫీయా, పాలా, బోర్నవిటా ఏం కావాలి అని అడిగాడు. బోర్నవిటా పట్రా అన్నాను. మళ్ళీ బోర్నవిటా తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు మధుబాబు. 2 భోజనాలు అన్నాను హోటల్లో, కానీ మధుబాబు ఉద్యోగం సంగతి ప్రస్తావించలేదు. మళ్ళీ వారం ఆ ఊరు వెళ్ళినప్పుడు నేనే అడిగాను, నీకు ఎక్కడైనా ఉద్యోగం దొరక్కపోతుందా, ఉద్యోగం ప్రసక్తి ఎత్తడం మానేశావే అని. నవ్వే, నా బోటివాడికి ఉద్యోగం అంత తేలిగ్గా దొరుకుతుందా సార్, మీకు అవకాశం ఉంటే మీరే చెప్తారు. ఎవరి మీదన్నా ఒత్తిడి తేవడం, 10 సార్లు అడిగి వేధించడం నాకు ఇష్టం కాదు. నేను ఉద్యోగం అని ప్రెస్ చేస్తూ ఉంటే మీరు ఈ హోటల్కే రావడం మానేస్తారు అని పెదవులు కదలినట్టు నవ్వాడు మధుబాబు. ఆ ఆఫీస్ పేరు చెప్పి ఫలానా రోజు పేపర్లో ప్రకటన పడింది చూడు,
ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా నీ పేరు వచ్చేలా చూడు, ఇంటర్వ్యూకి రా, తర్వాత నేను ప్రయత్నిస్తానని చెప్పాను. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజా అని ఆసక్తుడిలా నవ్వి ప్రయత్నిస్తాలేండి అన్నాడు. కానీ మధుబాబు పేరు రాలేదు. నాకు తెలుసు అది చాలా పెద్ద తతంగమని. మధుబాబు కొంచెం చిక్కి నల్లబడ్డట్టు కనిపించాడు. నా బెడ్ మీద పక్కపరుస్తున్న అతని వైపు చూస్తూ, ఏ అలా ఉన్నావు, ఆరోగ్యం బాగాలేదా అని అడిగాను. బాగానే ఉన్నానండి అని నవ్వబోయాడు. ఇంటర్వ్యూకి రాలేదు, నువ్వు ప్రయత్నించలేదా? ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీ ఫాదర్ని చెప్పమనకపోయావా అన్నాను. మా ఫాదర్ ఇల్లు వదిలి నెలలైందండి, అమ్మ మంచం పట్టింది అన్నాడు మధుబాబు. జాలిగా చూశాను అతని వైపు. అరే పాపం, పోనీ మరేదన్నా 200 జీతం వచ్చే ఉద్యోగం అన్నా చూస్తానుండు అన్నాను అతని వైపు సానుభూతిగా చూస్తూ. ఇదివరకటి సత్యమైతే తిరిగి చిల్లరిచ్చేవాడే కాదు, నేను అడిగేవాడిని కాదు. మొట్టమొదటిసారిగా అతను సిగరెట్ పెట్టె తెచ్చి చిల్లర ఇవ్వబోతే ఉంచు అన్నాను. అది మొదలు అతను ఇవ్వడం మానేశాడు. నేను రూమ్ ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు ఇచ్చిన డబ్బులు వద్దనకుండా తీసుకునేవాడు. ఒకవేళ తొందరలో నేను ఇవ్వడం మర్చిపోతే, ఇవాళ సినిమా చూడాలనుకుంటున్నానండి అనో మరో మాట అనో లౌక్యంగా గుర్తు చేసేవాడు. కానీ మధుబాబు డబ్బు ఉంచబోయి అంటే వద్దండి అని టేబుల్ మీద ఉంచి మరి నిల్చోకుండా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే రోజు ₹1.50 ఇవ్వబోతే సిగ్గుపడిపోయి, అలా ఇటుపైన ఇవ్వకండి సార్, మీరు డబ్బు ఇవ్వబోతే మా నాన్న ఆఫీసర్గా పనివాళ్ల చేతుల్లో డబ్బులు ఉంచడం గుర్తొస్తోంది అన్నాడు. నేను మధుబాబు పనిలోకి వచ్చిన తర్వాత రెండోసారి హోటల్కి వచ్చినప్పుడు, థ్యాంక్ యూ సార్ అని బరువుగా నెట్టూడ్చాడు మధుబాబు. మరో రోజు నాకు ఒళ్ళు తెలియని జ్వరం వచ్చింది. ఏవో ట్యాబ్లెట్స్ కొని తెచ్చిచ్చి, డాక్టర్ దగ్గరికి వెళ్దామా సార్ అని అడిగాడు. వద్దులే, తగ్గిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతాను అన్నాను. అబ్బా అమ్మ అని నేను బాధపడుతుంటే, తలనొప్పే సార్ అని తల పట్టబోయాడు. వద్దని వారించాడు. పర్వాలేదు, మా ఫాదర్ లాంటివారు అని దిగువకెళ్ళి ఎవరినో అడిగి తెచ్చి అమృతాంజనం రాసి తలపట్టాడు. కొంచెం సేపటికి నాకు నిద్రపట్టింది. మధుబాబు ఎప్పుడూ నా గదిలోంచి వెళ్ళిపోయాడో నాకు తెలియదు. తెల్లారి 5 గంటలకు తెలివచ్చింది. మరో 6 గంటలో బస్సు ఉంది. అదరా బదరా బట్టలు బ్యాగ్లో కూరి రూమ్ తాళం విభూది రేఖలో ముఖాన్ని దిద్దుకొని కుర్చీలో కూర్చుని అయ్యర్కిచ్చి, అతని జ్వరం తగ్గిందా అనే ప్రశ్నకు పొడిగా జవాబిచ్చి రోడ్డు మీద పడ్డాను. హోటల్కి వస్తూ మధుబాబు ఎదురై నమస్కరించాడు. వెళ్ళిపోతున్నానా సార్ అని నా చేతిలో బ్యాగ్ అందుకొని రిక్షా పిలిచాడు. రిక్షాలో కూర్చుంటూ పర్సు జేబులో తీయబోయాను. మళ్ళీ మానేశాను. నాకు తెలిసిన ఒక పెద్ద కాంట్రాక్టర్తో మాట్లాడి మధుబాబుని మేస్త్రిగా ₹200 జీతం ఇస్తూ వేసుకోవడానికి ఒప్పించాను అతన్ని. కానీ మళ్ళీ ఆ ఊరు వెళ్ళడానికి 15 రోజుల వరకు పడలేదు. మామూలుగా నన్ను చూస్తే అయ్యర్ చిరునవ్వుతో విష్ చేసి సత్యం అని పిలిచాడు బాయ్ని. మధుబాబు అన్నాను అయ్యర్ వైపు చూస్తూ. దొంగ రాస్కెల్, ఉద్యోగం నుంచి పొమ్మన్నాను, ఈ రోజుల్లో అందరినీ నమ్మకూడదు సార్ అన్నాడు. సత్యం నా బ్యాగ్ పట్టుకొని ముందుకు నడుస్తుండు. మధుబాబు దొంగబాడా? ఏం చేశాడు తెలుసుకోవాలనే ఆత్రంతో అనుసరించాను. సత్యం పక్క మీద దుప్పటి తీస్తుంటే అడిగాను, మధుబాబుని ఎందుకు ఉద్యోగంలోంచి తీసేశారని. దొంగోడి కొడుకు దొంగగాక మరేమవుతాడు బాబు, వాళ్ళ నాన్న లంచాలు తినేవాడని ఇలాంటి ఎదవ పనులు చేసేవాడని ఉద్యోగం పీకిస్తారు. పోనీ కుర్రోడు మంచివాళ్ళ కనిపిస్తున్నాడేమో, మా మేనేజరు నన్ను హోటల్లోకి మార్చి నా పని మధుబాబుకి వేశాడండి. ఇంతకీ ఏం చేశాడు? అతని మాట పూర్తి కాకుండా విసుగ్గా ప్రశ్నించాను. దుప్పటి ఇంటికి పట్టుకుపోయాడండి, సరిగ్గా 15 రోజుల కిందటండి. మేనేజర్ గారు కొత్తవి నీలంగళ్ళవి 20 దుప్పట్లు హైకో ఫ్యాబ్రిక్స్ నుంచి తెప్పించారండి. అందులో ఒక దుప్పటి తక్కువ వచ్చిందండి. లెక్క చూస్తే ఈ మేడ మీద గదులన్నీ మధుబాబే కదండి సప్లై చేసేది, మరెవరు తీస్తారు అన్నాడు సత్యం. ఏమో, అలాంటి కుర్రాళ్ళ కనిపించాడు అన్నాను. ఆడు మా గొప్ప డాకండి, స్టేషన్లో పెట్టించి చితగ్గొట్టినా చెప్పలేదండి. దుప్పటి పట్టుకుపోయానని అన్నాడు సత్యం. స్టేషన్లో పెట్టి కొట్టించారా అన్నాను సహించలేనట్టు. మరేటి చేస్తారండి, స్టేషన్లో వదిలాక అదే వెళ్ళిపోవడం, మరి కనపడలేదండి అన్నాడు సత్యం. అంటే ఎటు వెళ్ళిపోయాడు కలవరంగా అడిగాను. ఏమోనండి, ఆత్రుతతో చెల్లెలు వచ్చిందండి హోటల్కి, మా అన్నయ్య ఏడి అని అడగడానికి. దొంగ ఎదవా, ఇంటికి వెళ్ళలేదు, ఎటో ఉడాయించి ఉంటాడు అన్నాడు సత్యం. నా మనసంతా కలవరపడిపోయింది. ఎంత ఆలోచించి మధుబాబు
ఇలాంటి పని చేసి ఉంటాడు అని సరిపెట్టుకోలేకపోయాను. ఇంటికి వెళ్ళేసరికి మా ఆవిడ చాకలివాడితో ఘర్షణ పడుతోంది. వాడు నా కొడుకుని చితక తన్నాడండి, దుప్పటి రేవులో పారేసినందుకు. ఆడు పౌరుషం వచ్చి పారిపోయాడు ఇంట్లోంచి. కావాలంటే ఖరీదుంచుకోండి అంటున్నాడు. మా ఆవిడ వెనకే వచ్చి, ఏమండి ఆ నీలంగళ్ళ దుప్పటి ఎంత కొన్నారు అని అడిగింది. తెల్లబోతూ, నీలంగళ్ళ దుప్పట అన్నాను. అవునండి, మీరు క్రితంసారి క్యాంపు నుంచి వచ్చేటప్పుడు తెచ్చారు కదూ, కాస్త మాసినట్టు అనిపిస్తే వీడి కొడుక్కి రేవుకి వేశాను, చూడండి పోయింది అంటున్నాడు, ఫిర్యాదు చేసింది. ఆ రోజు నేను నీరసంగా పడుకుండిపోతే మా ఆవిడ బ్యాగ్లోని బట్టలు తీసి సవరించింది. నేనే ఆ జ్వరం మైకంలో నీలంగళ్ళ దుప్పటి సంచిలో కూరి ఉంటానా? నా మతి పోతోంది. అదేమిటి అలా తెల్లబోతున్నారు, చెప్పండి తొందరగా, ఆ దుప్పటి ఎంత కొన్నారు అంది మా ఆవిడ. ఎంత కొన్నానని చెప్తాను, దుప్పటి కథ చెప్పాలా వద్దా? నా ఆలోచన తెగక ముందే గుర్తు తెచ్చుకోండి. నీలం గళ్ళది దళసరి దుప్పటి ఎంత కొన్నారు? మా ఆవిడ మళ్ళీ ప్రశ్న. పోన్లెద్దు, ఏదో పొరపాటున పారేసి ఉంటాడు. వాడి కొడుకు ఇంట్లోంచి పారిపోయాడని వాడు అఘోరిస్తూ ఉంటే బొత్తిగా మనసుదేని దానిలాగా దుప్పటి ఖరీదంటావేమిటి? కొసురుకున్నాను నెమ్మదిగా. మా ఆవిడ గడుసుది. అప్పుడు నా మూడ్ బాగా లేదని గ్రహించింది. రసీదు ఎక్కడో పెట్టారట, చూసి చెప్తాను. మడేలు. అమ్మా కష్టం, చాలవని అడిగి ₹1 తీసుకుంటే పర్వాలేదు, కానీ ఇలా బట్టలు పోయాయంటే ఎలా అంది అవతలకి వెళ్ళి. అలా అనకండమ్మా, కూటికి చిన్నోళ్ళం కానీ గుణానికి కాదమ్మా. నా కొడుక్కి డొక్క చీల్చి చూసినా దొంగబుద్ధి లేదు. దుప్పటి దాని అమ్మ సెగగొయ్య అని ఆ దుప్పటి అపహరించిన వాడిని వాడి పరిభాషలో 4 తిట్టి మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు. మరొకళ్ళు అయితే నాకు అసలు దుప్పటి రేవేయలేదని దబాయిస్తారు. పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయాక నేను మా ఆవిడ మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడు, కాంతం నేను అసలు దుప్పటి కొననే లేదే, నీలంగళ్ళ దుప్పటి బాబుగారు తెచ్చింది అంటావేంటి అని అడిగాను మావిని. బాగుంది, ఆ జ్వరం ఆ గాబరోలో మర్చిపోయారేమో, కొన్నట్టు గుర్తులేదేమో, మీ బ్యాగ్లోంచి తీశానుగా కొత్త దుప్పటి అంది కాంతం నవ్వుతూ. నిప్పు రవ్వలా నా గుండెల్లో చేరి బాధిస్తున్న నిజం మరింక దాచలేకపోయాను. నీలంగళ్ళ దుప్పటి పోయిందని మధుబామని శిక్షించడం చెప్పి కాంతం ఇప్పుడేం చేయాలి? ఆ ఉదయం బస్సు పోయిందనే తొందరలో మంచం మీద చిందరవందరగా పడేసుకున్న నా పంచా తువ్వాలు శాలువాతో పాటు ఈ దుప్పటి పెట్టేసుంటాను అన్నాను బాధగా, నా పనికి నేను నవ్వుకుంటూ. అయ్యో పాపం, ఎంత పని జరిగిందండి అని నొచ్చుకుని, ఏం చేస్తాం, మీరు కావాలని ఆ దుప్పటి తేలేదుగా అంది. ఈ జరిగిందంతా అయ్యర్కి చెప్పేస్తే అని ఆలోచించాను చాలా రోజులు, కానీ చెప్పలేకపోయాను ఎందుకో. కానీ ఎవరన్నా నీలంగళ్ళ దుప్పటి అంటే త్రుళ్ళి పడిపోతూ ఉంటాను. దీపావళి వెళ్ళిన మరో రోజు చాకలివాడి కొడుకు రమణ నా షర్టు చేత్తో పట్టుకుని గేట్ తీసుకొని లోపలికి వస్తున్నాడు. వీధి వరండాలో నిల్చొని పళ్ళు దొంగకుంటూ చూశాను. వాడు మళ్ళీ తిరిగి వచ్చినందుకు సంతోషంగా నవ్వుతూ, యారా రమణ, ఎప్పుడూ రాక అని అడిగాను. వాడు జవాబు ఇవ్వకుండానే నా దగ్గరకు వచ్చి, ఈ షర్టు ఖరీదెంత బాబు అని అడిగాడు. ఏమిటైంది అని అడిగాను, షర్టు వైపు వాడి మొహం వైపు మార్చి చూస్తూ. నిన్న శిశింద్రి ఎలిగి షర్టు మీద పడి కాలి చిన్న బొక్క పడిందండి. నేను నిన్ననే వచ్చాను. రాత్రి నేనే శిశింద్రి వెలిగించాను. మా అయ్యకు తెలిస్తే మంచోడు కాదు అన్నాడు. ఇంతకాలం ఎట్టిపోయావురా అని నవ్వి, అలా పొరపాట్లు చేయకూడదురా రమణ అన్నాను. వాడు అదోలా నవ్వి, మంచోడు తెలిసినవాడు ఎవడైనా తెలిసి చేస్తాడటండి, పొరపాటు అంటే తెలియక జరిగిపోయేదే కదండి పొరపాటు అంటారు. కలెక్టర్ అవనియండి, మినిస్టర్ అవనియండి, ఆడమ్మ మొగుడవనివ్వండి, పొరపాటు జీవితంలో చేయకుండా ఉంటాడా? ఆ ఏళ మీ దుప్పటి నీలంగళ్ళ దుప్పటి రేవుకాడ పోయిందని బజార్లో నన్ను సెతొగ్గొట్టేశాడు మా అయ్య. ఆ ఎల్లడం రాజమండ్రి వెళ్ళిపోయాను. కష్టపడితే కూటికి కరువేటండి, హోటల్లో పనిచేసేవాడిని. ఎందుకు మా అయ్యకి అమ్మకి నా ఒక్కడిని పేపర్లో ప్రకటన ఇవ్వాల్సి వచ్చినాను. మీ నాన్న పేపర్లో ప్రకటన వేయించాడా? ఆశ్చర్యంగా అడిగాను. అవునండి, ఎర్రెత్తి పోయాడండి. పేపర్లో ప్రకటన చూసుకుండి ఆడికి తగిన ఖర్చేనా? ఆ ఏళ్ల దుప్పటి రేవుకాడా అని వాడు అనేంతలో మరి వినలేక వాడిలాగా సర్లే ఏదో జరిగిపోయింది వెళ్ళు అన్నాను.
మళ్ళీ ఆనాడు షర్టు ఖరీదంతా అని, దుప్పటి ఖరీదు వదిలేస్తాం, షర్టు ఖరీదు కూడా వదిలేస్తే వీడు ఇదే అలవాటుగా బట్టలు పోయాయని అంటాడేమో అనే అనుమానం వచ్చి 50 అన్నాను టక్కున. మా ఇద్దరి మాటలు వింటున్న మా మాస్టర్ గారు నవ్వుతూ, రమణ, తప్పో పొరపాటో చేయడం మానవ లక్షణం, కానీ అది ఒప్పుకోవడంలో గొప్పతనం ఉందిరా. పో, మూర్తిగారి షర్టు ఖరీదు సగం నువ్వు ఇచ్చుకోవాలి. ఏవండి మూర్తిగారు, పెద్ద మనుషులు ముసుకేసుకునే వారిలో చేసిన తప్పులు మింగేసి బాబుల్లా తిరిగేది ఎంతమంది లేరు అని నా వైపు చూస్తూ ప్రశ్నించాడు. నిజమే, అవును, పోరా రమణ అని లోపలికి నడిచాను. తప్పులు మింగేసి బాబుల్లా తిరిగేవారు. నాకు కొరడతో చెళ్ళును కొట్టినట్టయింది మాస్టారి గారి మాట. రమణలానే ఏనాటికైనా నేను మధుబాబును కూడా చూసేలా వరమేబు భగవాన్, కనిపించని దేవుణ్ణి మనసులోనే ప్రార్థించాను. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. ఎండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్ట్లని స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.